ఇప్పుడు మనం హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం యొక్క అనువర్తనాలు చూసాం కదా. ఈ ష్రోడింగర్ సమీకరణాన్ని హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని ఉపయోగించి హరాత్మక డోలకం యొక్క శక్తిని కనుక్కుంటున్నాం. అంటే ఎంత ఉందో అంచనా వేయగలుగుతున్నాం. క్వాంటం యాంత్రిక శాస్త్రం ప్రకారం మాట్లాడేటప్పుడు ఒక శక్తిని అంచనా వేయడం వరకు మాత్రమే ఉంటుంది, కానీ ఇంత అని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. ఇంత ఉండొచ్చు, సంభావ్యత సిద్ధాంతం ఆధారంగానే ఇంత ఉండొచ్చు అని చెప్పడానికి వీలవుతుంది, కానీ ఖచ్చితంగా శక్తిని అంచనా వేయడం మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు భూస్థాయి యొక్క శక్తిని అంచనా వేయడానికి ఈ ష్రోడింగర్ పద్ధతిని ఏ విధంగా వినియోగిస్తామో చూద్దాం. తర్వాత m ద్రవ్యరాశి గల ఒక వస్తువు పైన F పునఃస్థాపక బలాన్ని ఉంటే అప్పుడు ఆ బలం వల్ల వస్తువు x దూరం స్థానభ్రంశం చెందుతుంది అని అనుకుందాం. అప్పుడు ఆ ఉపయోగించినటువంటి బలము xకి మధ్య గల సంబంధం అనులోమ సంబంధం ఉంటుంది. అంటే ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే ఎక్కువ స్థానభ్రంశం చెందుతుంది. ఇప్పుడు ఈ క్వాంటం యాంత్రిక శాస్త్రం సాదృశ్యమైంది డోలని m ద్రవ్యరాశి గల కణాన్ని హరాత్మక డోలనిగా పరిగణిస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ డోలని యొక్క స్థితిశక్తి V = 12kx². ఇది మనం ఫస్ట్ ఇయర్లో చూసినాం. తర్వాత ఇక్కడ k పల స్థిరాంకము m⍵02, k = m⍵02 అని రాసుకుంటున్నాం. ω0ని డోలని పౌనఃపున్యము అని అంటున్నాం. ఇప్పుడు V = 12m⍵02x². ఇది కాలంపై ఆధారపడని ష్రోడింగర్ సమీకరణంతో చూస్తున్నాం. d²ψx/dx² + 2m/h² e - v of ψx 0. ఇది ష్రోడింగర్ కాలంపై ఆధారపడని సమీకరణం. ఇప్పుడు V = 12m⍵02x² ప్రతిక్షేపిస్తే ∂2ψx/x² + 2m/h² of e - 1/2m⍵02x² of ψx 0. ఇక్కడ కొత్త చరరాశులు r, λలను క్రింది విధంగా నిర్వచించవచ్చు అని అనుకుంటున్నాం. r ఏమనుకుంటున్నాము, m⍵0/1/2, x √α అని అనుకుంటాను. ఆల్ఫా m⍵0/h. చూడండి, r m⍵0/h⁴1/2 x. ఈ రూట్లో ఈ మొత్తం దాన్ని ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా ఇంటూ ఎక్స్. ఆల్ఫా m⍵0h. తర్వాత లాంబ్డాని 2e/h⍵0గా రాసుకుంటున్నాం. అప్పుడు ∂2ψ/r² ∂2ψ/r² ప్లస్ మైనస్ λ - r²ψ 0. d²ψ/dr² ప్లస్ మైనస్ λ - r² of ψ 0. r చాలా అధికంగా ఉంటే r →∞ అయినప్పుడు పై సమీకరణంలోని పరిష్కారాలు మనం కనుక్కుంటాం. ఈ పరిస్థితుల్లో λ - r² ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు -r². ఎందుకంటే r →∞ అంటున్నాం కాబట్టి లాంబ్డాని మనము ఉపేక్షిస్తాం. అప్పుడు d²ψ/dr² మైనస్ r²ψ 0గా అయిపోతుంది. అప్పుడు అనంత స్పర్శీయ పరిష్కారము ψr e ±r²/2 అవుతుంది. అప్పుడు dψ/dr r e ±r²/2. d²ψr/dr² r+1 ఇంటూ e ±r²/2. r విలువ చాలా అధికం కాబట్టి r²+1 దాదాపు rగానే పరిగణిస్తాం. కాబట్టి d²ψr/dr² ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు r² ψ.
అంటే సై ఈజ్ ఈక్వల్స్ టీ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై 2 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు రెండు అనంత స్పర్శీయ పరిష్కారాలు ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై 2, ఈ పవర్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2 లలో ఈ పవర్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై 2 వాంఛనీయం కాదు. ఎందుకంటే ఆర్ టెన్స్ టు ఇన్ఫినిటీ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు అది అపసరణ చెందుతుంది. దీని నుంచి మనం సమీకరణం 2 పాయింట్స్ ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఈ విధంగా రాయవచ్చు. అంటే ప్లస్ ఉండదు కాబట్టి సై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై 2 సై హెచ్ఆర్. ఇక్కడ ఆర్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు సై ఆర్ సున్నాని సూచిస్తుంది. హెచ్ఆర్ అనేది ఆర్లో ఒక శ్రేణి. అధిక ఆర్ విలువలకు హెచ్ఆర్ అనేది శిష్ట ప్రమేయము అవుతుంది. అంటే ఇది సింపుల్గా హెచ్ విలువ ఒక ప్రమేయంగా తీసుకుంటున్నాం ఇక్కడ. అప్పుడు డి స్క్వేర్ హెచ్ఆర్ బై డిఆర్ స్క్వేర్ మైనస్ 2r డిహెచ్ఆర్ బై డిఆర్ ప్లస్ లాంబ్డా మైనస్ 1 హెచ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది రెండవ కోటికి సంబంధించి హెర్మైట్ అవకలన సమీకరణము. అప్పుడు హెచ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఎన్ ఆర్ పవర్ ఎన్ లాంటి ఘాత శ్రేణి పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది. అంటే ఘాత శ్రేణి పరిష్కారం అంటే దీన్ని హెర్మిషియన్ ఆపరేటర్ అంటున్నాం కాబట్టి ఘాత శ్రేణి పరిష్కారంగా తీసుకుంటున్నాం. అప్పుడు హెచ్ఆర్ శ్రేణిని సరిబేసి పదాలుగా విడదీస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఇది ప్లస్ మైనస్లను సరి సంఖ్యలు బేసి సంఖ్యలను సపరేట్ చేస్తున్నాం. సరి గుణకాలు ఏ0 పదాల్లో, బేసి గుణకాలు ఏ1 పదాల్లో రాయటం. హెచ్ఆర్కు చాలా సాధారణ పరిష్కారాన్ని క్రింది విధంగా రాస్తాం. హెచ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఏఎన్ ఆర్ పవర్ ఎన్. సిగ్మా ఏఎన్ ఆర్ పవర్ ఎన్ అంటే ఒక సరి, ఇంకొకటి బేసి. ఇప్పుడు చూద్దాం. హెచ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఏ0 ప్లస్ ఏ0 ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ4 ఆర్ పవర్ 4 ప్లస్ డాష్ డాష్. తర్వాత బేసి గుణకాలు సిగ్మా ఏ1 ఆర్ పవర్ 1 ప్లస్ సిగ్మా ఏ3 ఆర్ క్యూబ్ ప్లస్ ఏ5 ఆర్ పవర్ 5. ఈ విధంగా రెండు సమీకరణ హెచ్ఆర్ని హెర్మిషియన్ గుణకాలని శ్రేణిని సరి బేసి గుణకాలుగా రాస్తున్నాం. అప్పుడు వీటి యొక్క ఉజ్జాయింపు విలువలు ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాం. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టు ఇన్ఫినిటీ ఏఎన్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n minus 2 minus sigma n is equals 0 to infinity an 2n minus lambda minus 1 of an r power n minus 4a2 r square plus of lambda minus 1 a1 minus 2a1 of r lambda minus 1 a0. అంటే దీన్ని విడదీకరించి రాస్తే ఈ విధంగా పై సమీకరణాలు విడదీస్తూ రాస్తే ఈ విధంగా వస్తుంది. ఆర్ యొక్క ప్రతి ఘాతానికి ఉండే గుణకం విడివిడిగా 0 కావాలి. ఎందుకంటే మొత్తానికి 0 అంటున్నాం కాబట్టి ఈ విడివిడి భాగాల మొత్తం కూడా 0 కావాలి. ఆర్ పవర్ కే గుణకాన్ని 0కు సమానం చేయగా అప్పుడు ఏమవుతుంది? సిగ్మా కే టు ఇన్ఫినిటీ కే ప్లస్ 2 కే ప్లస్ 1 ఏకే ప్లస్ 2 మైనస్ 2k ప్లస్ 1 మైనస్ ల్యాండా ఏకే ఆర్ పవర్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఆవృత సంబంధాన్ని ఇస్తుంది. ఏకే ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2k ప్లస్ 1 మైనస్ ల్యాండా డివైడెడ్ బై కే ప్లస్ 2 కే మైనస్ 1 ఏకే. శ్రేణి యొక్క అనంత స్పర్శీయ ప్రవర్తనను తెలుసుకోవచ్చు. కే టెన్స్ టు ఇన్ఫినిటీ అయ్యే కొద్దీ ఏ ఆఫ్ కే ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 బై కే ఏకే. ఏకే ప్లస్ 2 బై ఏకే ఈజ్ ఈక్వల్స్ టు 2 బై కే. ఈ పవర్ ఆర్ స్క్వేర్ శ్రేణిలో గుణకాల ప్రవర్తన లాగానే ఈ గుణకాల ప్రవర్తన కూడా ఉంది కాబట్టి అధిక ఆర్ విలువలకు హెచ్ఆర్ శ్రేణి ఈ పవర్ ఆర్ స్క్వేర్ మాదిరిగా ప్రవర్తిస్తుంది. శ్రేణి సరి అయితే సై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై 2 హెచ్ఆర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై 2 ఈ పవర్ ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆర్ స్క్వేర్ బై 2. ఒకవేళ బేసి శ్రేణి అయితే సై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆర్ స్క్వేర్ బై 2.
ఈ రెండు పరిష్కారాలు కూడా అంత ఆమోగ్యమైనవి కాదు అని అంటున్నాడు ఇక్కడ. ఎందుకు కాదు అంటే ఇవి అపసరణం చెందుతాయి. అప్పుడు k ఈజ్ nకి 2k+1 - λ 0 అయ్యేలా లాంబ్డాను ఎంపిక చేస్తే e⁻r²/2 కారకం వల్ల r→∞ అయినప్పుడు ψr→∞ అవుతుంది. వాటి రెండు కూడా పరిష్కారాలు కావు. అందువల్ల 2.6 సమీకరణం nవ తరగతి బహుపది అవుతుంది. కాబట్టి k nకు 2k+1 - λ 0. అప్పుడు 2n+1 - 2en/h ω0 λ 2e/h ω0. అప్పుడు en 2n+1/2 h ω0. That implies en n+1/2 h ω0. హరాత్మక డోలనికి భూస్థాయికి n 0. అప్పుడు E0 1/2 h ω0 అవుతుంది. ఇది ఒక డోలనికి కనిష్టంగా సాధ్యమయ్యే భూస్థాయి యొక్క శక్తిని ఇస్తుంది. దీన్ని శూన్య బిందు శక్తి అని కూడా అంటారు. అంటే భూస్థాయిలో కూడా ఎంతో కొంత శక్తి ఉంటుంది అన్నది దీని ద్వారా తెలుస్తుంది. అంటే ఇది హరాత్మక డోలకం కనుక తీసుకుంటే అంటే ఇది కణంతో పాటు తరంగం ఉంటుంది అని అనుకుంటున్నాం, అనలేదు. ఇప్పుడు ఈ తరంగాలకు కూడా కొంత శక్తి ఉంటుంది అని చెప్తున్నాం. అవి కూడా భూస్థాయిలో ఉంటున్నది అని చెప్పుకుంటున్నాం. అంటే ఇది భూస్థాయిలో ఉన్నటువంటి కణానికి కూడా ఎంతో కొంత నిర్దిష్టమైన శక్తి అన్నది ఉంటుంది. ఈ నిర్దిష్టమైనటువంటి శక్తినే మనము హరాత్మక డోలకం యొక్క భూస్థాయి శక్తిని అంటున్నాం. ఆ శక్తి విలువ ఎంత వచ్చింది అంటే మనకు E = 12 h ω0 వచ్చింది. తర్వాత హైడ్రోజన్ పరమాణు ఇదే విధానాన్ని ఆధారంగా చేసుకొని హైడ్రోజన్ పరమాణువు భూస్థాయి శక్తిని అంచనా వేయడం. హైడ్రోజన్ పరమాణువు భూస్థాయి శక్తిని అంచనా వేస్తున్నాం. హైడ్రోజన్ పరమాణువు యొక్క భూస్థాయి శక్తిని ఏ విధంగా అంచనా వేస్తున్నాం చూద్దాం. హైడ్రోజన్ పరమాణువులో ఒక ప్రోటాను ఒక ఎలక్ట్రాను ఉంటుంది. అందువల్ల ఇది ద్వివస్తు సమస్యకి ఉదాహరణ. హైడ్రోజన్ పరమాణువు బహు ఎలక్ట్రాన్ వ్యవస్థకు సంబంధించిన ప్రాతిపదిక సిద్ధాంతాన్ని ఇస్తుంది. కేవలం దూరం ప్రమేయంగా హైడ్రోజన్ పరమాణువు కూలుంబ్ పొటెన్షియల్ను క్రింది విధంగా రాయవచ్చు. Vr - k Ze²/r, వేర్ k 1/4πε0. ε0 అనేది స్వేచ్ఛ అంతరాళం యొక్క పర్మిటివిటీ. Z పరమాణు సంఖ్య, r ఎలక్ట్రాన్ ప్రోటాన్ల మధ్య దూరాన్ని అంటే వ్యాసార్థాన్ని, మొదటి కర్పరం యొక్క వ్యాసార్థాన్ని. కాలంపై ఆధారపడని ష్రోడింగర్ సమీకరణము ∇2ψr + 2μ/h² E - Vr of ψr = 0. ఇక్కడ μ అనేది హైడ్రోజన్ పరమాణు యొక్క క్షయీకృత ద్రవ్యరాశి. క్షయీకృత ద్రవ్యరాశి అంటే ఇక్కడ తగ్గడం కాదు, ఆ రెండు పరమాణువులో అంటే ఇది ప్రోటాను ఎలక్ట్రాన్ల మధ్య ఉన్నటువంటి సాపేక్ష ద్రవ్యరాశి, క్షయీకృత ద్రవ్యరాశి అంటున్నాం. పరమాణువు గోళాకారంగా సౌష్ఠమైన పొటెన్షియల్ని కలిగి ఉండటం వల్ల తరంగ ప్రమేయాన్ని గోళీయ ధ్రువ నిరూపకాల్లో వ్యక్తపరిచి చరరాశుల విభజన పద్ధతిలో ఉపయోగిస్తున్నాం. గోళాకారంగా ఉంటుంది కాబట్టి గోళీయ నిరూపకాలు తీసుకుంటున్నాం, ధ్రువ నిరూపకాలు. ψ = ψ r, θ, φ, rr, y, θ, φ. ఇక్కడ rr అనేది RNL అంటే రేడియల్ ఫంక్షన్, త్రిజ్యా ప్రమేయం, వ్యాసానికి సంబంధించిన. y of θ, ψ అన్నది φ, y, l, ml. θ, φ అనేది గోళీయ హరాత్మక కోణీయ భాగం. గోళీయ ధ్రువ నిరూపకాలు ∇2ψ rθ φ = 1/r² ∂∂r of r² ∂ψ/r plus 1/r² 1/sin θ ∂θ of sin θ ∂ψ/t
ప్లస్ 1/sin² θ డో స్క్వేర్ సై బై డో ఫై స్క్వేర్. అంటే ధ్రువ నిరూపకాల్లో మనం ∇2r ని కనుక రాస్తే ఈ విధంగా వస్తుంది. అప్పుడు L² సై ఈజ్ ఈక్వల్స్ టు LX² ప్లస్ LY² ప్లస్ LZ² ఆఫ్ సై. కాబట్టి అప్పుడు L² సై ఈజ్ ఈక్వల్స్ టు -H² ఆఫ్ 1/sin θ డో బై డో θ ఆఫ్ sin θ డో బై డో θ ప్లస్ 1/sin² θ డో స్క్వేర్ బై డో సై ఫై స్క్వేర్ ఆఫ్ సై. ఇక్కడ L కోణీయ ద్రవ్యవేగ పరిక్రియ కారకం. అంటే ఇది L ఆపరేటర్ని మనం యూజ్ చేస్తే అక్కడ మన కోణీయ ద్రవ్యవేగం అన్నది వస్తుంది. అప్పుడు సమీకరణం 2.878ని క్రింది విధంగా రాయిస్తాం. అప్పుడు ∇2 సై ఈజ్ ఈక్వల్స్ టు 1/r² డో బై డో ఆర్ ఆఫ్ r² డో సై బై డో ఆర్ మైనస్ L²/h² r² సై. ఇప్పుడు 79 విలువలను 2.79 విలువలను 75లో ప్రతిక్షేపించి చూస్తే అప్పుడు 1/r² డో బై డో ఆర్ ఆఫ్ r² డో సై బై డో ఆర్ మైనస్ L²/h² r² ప్లస్ 2μ/h² ఈ మైనస్ VR ఆఫ్ సై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ పరిక్రియ కారకం ఐగన్ విలువలు అంటే నిర్దిష్టమైనటువంటి విలువలు మాత్రమే ఉంటాయి అని చెప్పడానికే మనం ఐగన్ విలువలు అని అంటున్నాం. L² సై ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ L+1 h² సై. L ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 4. అందువల్ల అప్పుడు 1/r² డో బై డో ఆర్ ఆఫ్ r² డో సై బై డో ఆర్ మైనస్ L ఇంటూ L+1/h² డివైడెడ్ బై h² r² సై ప్లస్ 2μ/h² ఈ మైనస్ ఆఫ్ మైనస్ ke² ఆఫ్ సై ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు 1/r² డో బై డో ఆర్ ఆఫ్ r² డో సై బై డో ఆర్ ప్లస్ 2μ/h² ఈ మైనస్ L ఇంటూ L+1 h² బై 2μr ప్లస్ ke² ఆఫ్ సై. ఇప్పుడు θ, φ పదాల్లో y ఆఫ్ θ, φ ఇంటూ 1/r² డో బై డో ఆర్ ఆఫ్ r² డో ఆర్ఆర్ బై డో ఆర్ ప్లస్ 2μ/h² ఈ మైనస్ L ఇంటూ L+1 h² బై 2μr² ke² ఆర్ ఆర్ఆర్ వై θ φ ఈజ్ ఈక్వల్స్ టు 0. పై సమీకరణాన్ని y θ, φతో భాగిస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ y 1/r² డో బై డో ఆర్ ఆఫ్ r² dr బై డో ఆర్ ప్లస్ 2μ/h² ఇంటూ ఈ మైనస్ L ఇంటూ L+1 h² బై 2μr² ప్లస్ ke² ఆర్ ఆఫ్ ఆర్ మిగులుతుంది. ఈ సమీకరణాన్ని సాధిస్తే హైడ్రోజన్ పరమాణువుకు ఐగన్ విలువలను పొందుతాము. ఏ విధంగా పొందుతామో చూస్తున్నాం. ఇక్కడ ఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు μr బై ఆర్ అని అనుకుందాం. అప్పుడు dr బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ μr బై r² అవుతుంది. అప్పుడు 1/r dμr బై ఆర్. అప్పుడు r² dr బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ μr ప్లస్ ఆర్ ఇంటూ du బై dr అవుతుంది. అప్పుడు d బై dr ఆఫ్ r² dr బై dr ఈజ్ ఈక్వల్స్ టు du బై dr ప్లస్ du బై dr ప్లస్ ఆర్ ఇంటూ du² బై dr అవుతుంది. అంటే ఇక్కడ r du బై drని uv పద్ధతిలో రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? du బై dr క్యాన్సిల్ అయిపోతే మనకు r d² బై dr² మిగులుతుంది. ఈ సమీకరణాన్ని rతో భాగిస్తే 1/r² d బై dr ఆఫ్ r² dr బై dr ఈజ్ ఈక్వల్స్ టు 1/r d² బై dr² అవుతుంది. ఇప్పుడు సమీకరణంలో ప్రతిక్షేపిస్తే అంటే 83 విలువలను పై సమీకరణంలో 1/r d² బై dr² ప్లస్ 2μ/h² ఆఫ్ ఈ మైనస్
L into L plus 1 into h cut square by 2 mu r square plus ke square by r, mu r by r is equals to 0 అవుతుంది. That is equals to d square mu by dr square plus 2 mu by h cut square of e minus L into L plus 1 h cut square by 2 mu r plus ke square by r mu is equals to 0. అప్పుడు రో ఈజ్ ఈక్వల్స్ టు గామా ఆర్ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో బై గామా. ఈ విలువను ప్రతిక్షేపిస్తే du by dr is equals to gamma dou u by dou p, that implies d square u by dr square gamma square d square u by d rho square. ఇప్పుడు 8485ల నుంచి గామా స్క్వేర్ d square u by d rho square plus 2 mu e by h cut square minus L into L plus 1 r square by rho square plus 2 mu by h cut square ke square by rho into gamma of u is equals to 0. ఇప్పుడు d square u by d rho square is equal plus 2 mu e by h cut square gamma square L into L plus 1 by gamma square rho square plus 2 mu ke square by h cut square rho gamma of mu u is equals to 0. ఆర్ని కింది విధంగా ఎంచుకుంటాం. అంటే ఇప్పుడు 2 mu e by h cut square r square gamma square is equals to minus 1 by 4. That implies gamma square is equals to minus 8 mu e by h cut square. లేదా rho is equals to root of minus 8 mu e by h cut square r. To lambda is equals to 2 mu ke square by h cut square gamma is equals to ke square by h cut root of 2 mu by root of minus mu by 2e. ఇది హైడ్రోజన్ పరమాణు వ్యవస్థ ఒక పరిబద్ధ వ్యవస్థ. అంటే దాంట్లో కేవలము 2 కణాలు ఉంటున్నాయి. ఇది రుణాత్మకంగా అవుతుంది. అప్పుడు కొత్త చరరాశులు గామా లాంబ్డాలలో సమీకరణాన్ని కింది విధంగా రాయవచ్చు. డి స్క్వేర్ యూ రో బై డి రో స్క్వేర్ ప్లస్ ఆఫ్ minus 1 by 4 plus gamma by rho minus L into L plus 1 by rho square of u rho is equals to 0. ఇప్పుడు rho tends to 0 అయినప్పుడు అనంత స్పర్శీయ రేఖ పరిష్కారంగా కుదించుకుపోతుంది. అప్పుడు d స్క్వేర్ u rho by d rho స్క్వేర్ మైనస్ 1 by 4 u rho is equals to 0. ఇప్పుడు ఈ సమీకరణానికి u rho is equals to e power minus rho by 2 అని అనుకుంటే అప్పుడు రెండు పరిష్కారం e power minus rho by 2 e power plus rho by 2. అంటే దీనిలో e power plus rho by 2 అనేది అవసరం లేనిది. ఎందుకంటే rho tends to ఇన్ఫినిటీ అయినప్పుడు e power rho by 2 కూడా ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి అపసరణం చెందుతుంది. అంటే అప్పుడు rho is equals to 0 అయినప్పుడు 1 by rho కంటే 1 by rho స్క్వేర్ చాలా వేగంగా అనంతాన్ని పొందుతుంది. కాబట్టి అప్పుడు 1 by 4ని ఉపేక్షించవచ్చు. అప్పుడు సమీకరణంని కింది విధంగా రాయవచ్చు. d స్క్వేర్ u rho by d rho స్క్వేర్ మైనస్ L into L plus 1 by rho స్క్వేర్ ఆఫ్ u rho is equals to 0. అప్పుడు d స్క్వేర్ u rho by d rho స్క్వేర్ is equals to L into L plus 1 by rho square of rho u rho. ఒకవేళ u rho is equals to rho power L into L plus 1గా తీసుకుంటే అప్పుడు సమీకరణం 2.9లో LHS is equals to RHS అవుతుంది. అప్పుడు u rho is equals to rho power L into L plus 1 e power minus rho by 2 y rho. ఇదే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు యూరో విలువను సమీకరణం 2.87లో ప్రతిక్షేపించినప్పుడు ఏమవుతుంది? రో డి స్క్వేర్ వై రో బై డి రో స్క్వేర్ ప్లస్ 2L ప్లస్ 2 మైనస్ రో ఇంటూ
dy rho by d rho plus lambda minus L minus 1 of y rho is equals to 0. ఇది CHG కాంప్లిమెంట్ హైపర్ జియోమెట్రిక్ ఈక్వేషన్ అని అంటున్నాం. x d2yx by dx square plus c minus x dyx by dx minus ayx is equals to 0తో పోల్చగా సమీకరణం లోపల c is equals to 2l plus 2, a is equals to l plus 1లు వస్తాయి. అప్పుడు సమీకరణానికి విశిష్ట పరిష్కారము yx is equals to a plus a by c x by factorial 1 a into a plus 1 divided by c into c plus 1 x square by factorial 2 అదేవిధంగా ప్లస్ a into a plus 1 into a plus 2 divided by c into c plus 1 into c plus 2 x cube by factorial 3 పరిష్కారం వస్తుంది. ఒకవేళ a is equals to c అయితే పరిష్కారము e పవర్ x విస్తరణ మాదిరిగా ఉంటుంది. అప్పుడు x పవర్ a మైనస్ c ఇంటూ e పవర్ x, ఇప్పుడు రో పవర్ a మైనస్ c e పవర్ రో. అప్పుడు మ్యూ రో ఈజ్ ఈక్వల్స్ టు రో పవర్ ఆఫ్ l ప్లస్ 1 e పవర్ మైనస్ రో బై 2 e పవర్ రో, దట్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు రో పవర్ l ప్లస్ 1 e పవర్ రో 2 రో బై 2. రో టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఈ పవర్ రో ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. దీన్ని తొలగించడం కోసం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 -1 -2 ఏ పవర్ మైనస్ n, అదేవిధంగా n ఈజ్ ఈక్వల్స్ టు 1 to 3 అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు యూరో ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు రో పవర్ l ప్లస్ 1 ఈ పవర్ మైనస్ రో బై 2. కాబట్టి పరిష్కారం యొక్క విశిష్ట పరిష్కారం కావాలి అంటే a is equals to 1 l plus 1 minus lambda, that is equals to minus n. Lambda is equals to l plus n dash plus 1. n dash is equals to 0 1 2 3 4. అప్పుడు y is equals to n అనుకుంటే ఇక్కడ n is equals to n plus n dash plus 1. n is equals to 2 mu k e square by h cut square gamma, where lambda is equals to 2 mu k e square by h cut square gamma. పై సమీకరణాన్ని ఇరువైపులా వర్గం చేస్తే ఏమొస్తుంది మనకు n square gamma square is equals to 4 mu square k square e power 4 by h cut square. అప్పుడు ఏమవుతుంది మనకు -8 mu en square by h cut square is equals to 4 mu square k square e power 4 by h cut whole power 4. గామా విలువను -8 mu e by h cut square కింద రాస్తున్నాం గామా స్క్వేర్ విలువ. అప్పుడు మనకు ఇవి సరిపోతాయి, n స్క్వేర్ మాత్రం మిగులుతుంది అక్కడ. ఓకే, అప్పుడు e ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ ఈ పవర్ 4 డివైడెడ్ బై 8 ఎప్సిలాన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ మిగులుతుంది. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్స్ 1 2 3 4 ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్య. ఇప్పుడు జెడ్ విలువకు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా హైడ్రోజన్ పరమాణుకి. సాధారణంగా జెడ్ యొక్క ఏ విలువకైనా ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ జెడ్ ఈ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈ పవర్ 4 బై 8 ఎప్సిలాన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎన్ నాట్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇది హైడ్రోజన్ పరమాణు యొక్క శక్తికి ఐగన్ విలువ. హైడ్రోజన్ పరమాణు భూస్థాయిలో ఉంటుంది. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే అప్పుడు ఈ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ ఈ పవర్ 4 డివైడెడ్ బై 8 ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. అప్పుడు దాని విలువ -13.6 ఎలక్ట్రాన్ వోల్టులు అవుతుంది. అప్పుడు మ్యూని క్షయీకృత ద్రవ్యరాశి అన్నాం కదా, ఆ క్షయీకృత ద్రవ్యరాశిని ఏ విధంగా లెక్క కడుతున్నామంటే ఎంఈ బై ఎంపీ డివైడెడ్ బై ఎంఈ ప్లస్ ఎంపీ. ఎంఈ అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎంపీ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్. అది ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఎంఈకి సమానమే, అంటే 9.1 × 10⁻³ కిలోగ్రామ్స్కి మనం.
H is equals to 6.625 into 10⁻⁻34 జౌల్ సెకండ్. అప్పుడు E1 ఈజ్ ఈక్వల్స్ టు -13.6 ఎలక్ట్రాన్ వోల్టులు వచ్చింది. ఇది హైడ్రోజన్ బోర్ నియమం ప్రకారం హైడ్రోజన్ పరమాణువుకి మొదటి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క శక్తికి సమానము. అంటే ఇక్కడ మనకు భూస్థాయిలో ఎలక్ట్రాన్ యొక్క శక్తిని కూడా మనము లెక్కించడానికి వీలవుతుంది. అంటే ఇదంతా కూడా మనము బోర్ సిద్ధాంతంలో మనం నిరూపించాం. సాంప్రదాయ భౌతికశాస్త్రము, ఆధునిక భౌతికశాస్త్రంలో ఈ క్వాంటం యాంత్రిక శాస్త్ర ప్రకారంగా కూడా హైడ్రోజన్ పరమాణు యొక్క మొదటి కక్ష వ్యాసార్థం -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మాత్రమే వచ్చింది. అంటే ష్రోడింగర్ తరంగ సమీకరణాన్ని ఒక కణంతో పాటుగా తరంగం ఉంటుంది. ఆ తరంగంకి ష్రోడింగర్ తరంగ సమీకరణాన్ని రాసి ఆ ష్రోడింగర్ తరంగ సమీకరణం యొక్క శక్తిని కూడా లెక్కిస్తే భూస్థాయిలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణుకి ఎలక్ట్రాన్కి శక్తిని లెక్కిస్తే కూడా అది -13.6 ఎలక్ట్రాన్ వోల్టులు మాత్రమే వచ్చింది. అంటే ఈ హైడ్రోజన్ పరమాణు యొక్క శక్తి భూస్థాయిలో ఉన్నటువంటి శక్తిని కూడా లెక్కిస్తున్నాం మనం కరెక్ట్గా. ఈ క్వాంటం యాంత్రిక శాస్త్రాన్ని ఉపయోగించి ష్రోడింగర్ తరంగ సమీకరణాన్ని ఉపయోగించి. కాబట్టి ఇవన్నీ సరిపోలుస్తున్నాయి కాబట్టి ఈ క్వాంటం యాంత్రిక శాస్త్రము అంటే తరంగ సిద్ధాంతముకి రుజువుగా భావించవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని అంటే మధ్యలో మనకు డెరివేషన్స్ కొన్ని అర్థం కావు. ఆ డెరివేషన్కి సంబంధించి ఇంకా కొన్ని వివరణ ఇక్కడ ఇవ్వడమైనది. వాటిని మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మీకు మధ్యలో అర్థం కావడం కోసం పాస్ పెట్టి ముందుకు వెనక్కి జరుపుకొని కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ చూడండి. అంటే ఇక్కడ డెరివేషన్ ఏ విధంగా పరిష్కరిస్తున్నాడో చూస్తున్నాం మనం. అంటే ఇదంతా కూడా మనకు పై డెరివేషన్లో వచ్చినటువంటి చిన్న చిన్న పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి వివరణ కూడా ఈ డాటెడ్ బాక్సుల్లో ఇవ్వడమైంది. ఈ డాటెడ్ బాక్స్ని మీరు మళ్ళీ ఒకసారి పైన కిందికి ముందుకు వెనక్కి జరుపుకొని ఒకసారి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీకు సాటిస్ఫై అయ్యేంత వరకు జాగ్రత్తగా పరిశీలించండి. సక్రమమైన పరిష్కారమే దొరుకుతుంది మీకు. ఈ విధంగా మనకు హైడ్రోజన్ పరమాణువుకి భూస్థాయిలో ఉన్నటువంటి శక్తిని కూడా మనము లెక్కించవచ్చు. ఈ ష్రోడింగర్ తరంగ సమీకరణం ఆధారంగా క్వాంటం యాంత్రిక శాస్త్ర ప్రకారంగా కణానికి ఉన్నటువంటి తరంగ ధర్మాల ఆధారంగా కూడా మనము శక్తి సమీకరణాన్ని ఉత్పాదిస్తున్నాము, అంటే సాధిస్తున్నాం. పరమాణువుల ఎలక్ట్రాన్ యొక్క శక్తికి కూడా మనం లెక్క కడుతున్నాం. దీంతో
ఈ యూనిట్ కంప్లీట్ అయింది.